మనం గణతంత్ర దినోత్సవం యొక్క గొప్పతనాన్ని, దాని వెనుక ఉన్న చరిత్రను తెలుసుకుందాం. భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చింది. కానీ అప్పటికి మనకంటూ సొంత చట్టాలు లేవు. బ్రిటిషు వారు చేసిన చట్టాలనే అనుసరించాల్సి వచ్చేది. మన దేశాన్ని మనమే పాలించుకోవడానికి, మనకంటూ ఒక దిశను నిర్దేశించుకోవడానికి ఒక అత్యున్నత చట్టం అవసరమైంది. అదే భారత రాజ్యాంగం. ఈ రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజునే మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. అంటే ఈ రోజు నుండే భారతదేశం ఒక సంపూర్ణ స్వతంత్ర సార్వభౌమ దేశంగా అవతరించింది. మరి ఈ రాజ్యాంగం ఊరికే రాలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో రాజ్యాంగ ముసాయిదా కమిటీ దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు కష్టపడి దీనిని రూపొందించింది. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనది. 1949 నవంబర్ 26న దీనిని ఆమోదించినప్పటికీ 1930లో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రకటించిన పూర్ణ స్వరాజ్ జ్ఞాపకార్థం జనవరి 26, 1950న దీనిని అమలులోకి తెచ్చారు. ఈ వేడుకలు చూడాలంటే 2 కళ్ళు సరిపోవు. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్య పథ్ వద్ద భారత రాష్ట్రపతి జెండా ఆవిష్కరించడం జరుగుతుంది. ఆ తరువాత జరిగే పరేడ్ ఒక అద్భుతం. మన త్రివిధ దళాల కవాతు, అత్యాధునిక ఆయుధాల ప్రదర్శన మన రక్షణ వ్యవస్థ సత్తాను చాటుతాయి. వివిధ రాష్ట్రాల నుండి వచ్చే శకటాలు మన దేశంలోని భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తాయి. ఆకాశంలో యుద్ధ విమానాలు చేసే రంగురంగుల విన్యాసాలు చూస్తుంటే ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. గణతంత్రం అంటే ప్రజల పాలన. ప్రతి పౌరుడికి స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అందించడమే రాజ్యాంగం ముఖ్య ఉద్దేశం. కుల, మత, వర్గ విభేదాలు లేకుండా అందరూ సమానమే అని చాటి చెప్పే రోజు ఇది. మన హక్కులను గుర్తు చేసుకోవడంతో పాటు దేశం పట్ల మన బాధ్యతలను కూడా గుర్తు చేస్తుంది. భారతదేశం కేవలం ఒక భూభాగం కాదు, కోట్లాది మంది ఆశల ప్రతిరూపం. మన రాజ్యాంగ నిర్మాతలకు మనమిచ్చే నిజమైన నివాళి ఏమిటంటే బాధ్యతాయుతమైన పౌరులుగా ఉంటూ దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవడమే. ఆ విధంగా మన భారత మాత కీర్తిని దశ దిశలా చాటుదాం. జై హింద్, జై భారత్. ఈ వీడియో